ఇదిలా ఉంటే హింసాత్మక ఘటనపై విచారణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అయితే ఈ బృందంపై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. సిట్ టీంలో చాలా మంది మాజీ డీజీపీ రాజేంద్ర రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని అనుమానిస్తున్న తెలుగు తమ్ముళ్లు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీలో మే 13వ తేదీన ఇక పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇక హింసాత్మక ఘటనలు కూడా ఇక ఏపీలో చోటు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక పోలింగ్ రోజే కాదు, పోలింగ్ అనంతరం కూడా కొన్ని ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాతో పాటు ఇక అనంతపురం, తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఘర్షణలు తలెత్తిన పరిస్థితులు కూడా కనబడ్డా ఉన్నాయి. ఇక దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో ఒక హుటాహుటిన సిఎస్ డీజీపీ సైతం కూడా ఇష్టనాయకు వెళ్ళడం జరిగింది. అనంతరం కూడా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క సిట్ సారథి అయినటువంటి వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా ఇక్కడికే క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు అధికారులందరినీ కూడా ఆరా తీయడం కూడా జరిగింది. ఇక అధికారులపై కూడా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై కూడా ఇక శాఖపరమైనటువంటి చర్యలకు కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఛార్జ్ మెమో సైతం కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇక అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి నాయకులపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. పెద్దారెడ్డి లాంటి వ్యక్తులపై కూడా ఇక ఈ యొక్క హింసాత్మక ఘటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరిపై కూడా కేసులు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేసి డీజీపీకి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ సిట్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ బృందంలో దాదాపు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారికి అనుకూలంగా చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం కూడా సిట్ కార్యాలయాన్ని సందర్శించి వైసీపీ ముఖ్య నాయకులపై కేసులు పెట్టడం ఏంటి అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో వారు కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఇటు టీడీపీ వైసీపీ నాయకులు గవర్నర్ తో పాటు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదులు అందిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఇప్పుడు ఏ విధమైనటువంటి కేసులు పెట్టబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురిపై అయితే కనుక కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. A1 నుంచి A13 వరకు కూడా ఇక తిరుపతిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేసులు నమోదు చేయడంతో పాటు ఇక 500 మందికి కూడా గుర్తించి ఏదైతే ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇక ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఇక వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పలువురిపై కేసులు పెట్టినటువంటి సెక్షన్లు సైతం కూడా వీటిపై ఆరా తీయడం, ఏదైతే బలంగా ఉండే సెక్షన్లు సైతం కూడా పెట్టేందుకు కూడా ఈ యొక్క సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించే విధంగా కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో 2 రోజుల్లోనే వెంటనే సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఈ యొక్క దర్యాప్తు బృందాన్ని ఏదైతే ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క రంగం అనేది కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క జిల్లాల్లో పల్నాడు కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి, తిరుపతి ఈ యొక్క జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో చేస్తున్న నేపథ్యంలో ఇంకా అదుపులోకి తీసుకురాకపోవడంపై అయితే కనుక పోలీసులను సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా సీరియస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా జూన్ 19 వరకు ఏదైతే జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయో ఆ వెలువడే రోజు కాకుండా 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు కొనసాగుతాయి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ఏదైతే ఏపీలో రంగంలో దించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో అసలు తీసుకొచ్చే విధంగా సంతోష్.